ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సౌత్ లోని అనేక కీలక దేశాల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారు. ఈ దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరించేందుకు వచ్చే నెల 2 నుంచి 9 వరకు విదేశీ పర్యటన చేయనున్నారు. అంటే దాదాపుగా 8 రోజులు విదేశాల్లో పర్యటిస్తారు. 8 రోజుల పర్యటనలో ప్రధాని మోదీ బ్రెజిల్తో పాటు ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రధాని మోదీ జూలై 2 నుంచి 3 వరకు ఘనాలో పర్యటిస్తారు. 3 దశాబ్దాల కాలంలో భారత్ నుంచి ఘనాకు వెళ్తున్న మొదటి ప్రధానిగా మోదీ రికార్డు క్రియేట్ చేయనున్నారు. 2 దేశాల మధ్య ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై చర్చలు జరగనున్నాయి. ఇక జూలై 3 నుంచి 4 వరకు 2 రోజులు ట్రినిడాడ్లో అండ్ టొబాగోలో పర్యటిస్తారు. ఇక 1999 తర్వాత భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ట్రినిడాడ్ అలాగే టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగులు అలాగే ప్రధానమంత్రి కమలా పర్సాందన్తో చర్చలు జరుపుతారు. ఆయన ద్వీపదేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో కూడా ప్రసంగించే అవకాశం ఉంది. ఇక జూలై 4 నుంచి 5 వరకు అర్జెంటీనాను ప్రధాని మోదీ సందర్శిస్తారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి లాంటి కీలక రంగాలపై చర్చించబోతున్నారు. భారతదేశం అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి అధ్యక్షుడు జేవియర్ మిలేతో ప్రధానమంత్రి విస్తృతంగా చర్చలు జరపబోతున్నారు. ఇక దీని తర్వాత బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా సిల్వా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లనున్నారు. బ్రెజిల్లో జూలై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి హోదాలో మోదీ బ్రెజిల్కు వెళ్లడం ఇది 4వసారి. 17వ బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశం రియో డిజనీరోలో జరుగుతూ ఉంది. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం వంటి అంశాలపై భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. ఇక మోదీ చివరిగా నమీబియా వెళ్తారు. ఆ దేశ అధ్యక్షుడు నేతుంబో నదిత్వాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నమీబియా పార్లమెంటులో కూడా ప్రసంగించనున్నారు.